Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. ఈ వీడియోలో ఇంట్రొడక్షన్ టు సెట్స్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎక్సైజ్ 2.1కి కావాల్సిన కాన్సెప్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ సెట్? ఇట్ ఈస్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. అంటే ఇట్ ఈస్ క్లియర్లీ డిస్క్రైబ్డ్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో ఒక్కో ఆబ్జెక్ట్ని ఎలిమెంట్ అని అంటాము. అండ్ ఈ సెట్స్ ఆర్ రిటర్న్ బై ఎన్క్లోజింగ్ ఆల్ ఇట్స్ ఎలిమెంట్స్ బిట్వీన్ ది బ్రాకెట్స్. అన్ని ఎలిమెంట్స్ని కూడా బ్రాకెట్స్లో రాస్తాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2, 3, 5, 7 and 11. ఇవేంటి? సెట్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని ఎలిమెంట్ అని అంటాము. అండ్ దీన్ని మనము బ్రాకెట్లో అన్ని ఎలిమెంట్స్ని బ్రాకెట్లో ఎన్క్లోజ్ చేసాం, అంటే బ్రాకెట్ లోపల రాసాం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, సెట్ ఆఫ్ ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7 and 9. సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8 and 10. సో దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సెట్స్. సెట్స్ అనేది మనం 2 ఫామ్స్లో రాసుకోవచ్చు, రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. సో ఫస్ట్ రోస్టర్ ఫామ్ చూద్దాము. రోస్టర్ ఫామ్లో ఏంటంటే ఫస్ట్ అసలు మనం సెట్ని ఇలా ఒక లాంగ్ సెంటెన్స్లో ప్రతిసారి డిస్క్రైబ్ చేయడం అంటే కష్టం, కాబట్టి జస్ట్ మనం దాన్ని క్యాపిటల్ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఇట్ కెన్ బి ఎనీ A to Z, ఏ క్యాపిటల్ లెటర్ అయినా పర్లేదు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఎక్స్ప్రెస్ ఎ సెట్ ఇన్ లాంగర్ సెంటెన్స్. Therefore, sets are generally denoted by capital letters of English alphabet A, B, C and so on. For example, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ Q అనేది ఒక సెట్ అనుకుందాం. Q is the set of quadrilaters with at least 2 equal sides. 2 equal sides అంటే ఇక్కడ ఈ సెట్ ఏంటి? క్వాడ్రిలేటర్స్ విత్ 2 equal sides. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్ అండ్ ప్యారలలోగ్రామ్. సో ఈ సెట్కి సెట్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ విత్ అట్లీస్ట్ 2 సైడ్స్, దాన్ని మనం రోస్టర్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకుంటే ఇలా రాయొచ్చు. సో లిస్టింగ్ ఆల్ ది ఎలిమెంట్స్, ఒక సెట్లో అన్ని ఎలిమెంట్స్ని రాస్తే దాన్ని రోస్టర్ ఫామ్ అని అంటాం. రైటింగ్ ఏ సెట్ బై లిస్టింగ్ ది ఎలిమెంట్స్ ఇన్ ఇట్, ద సెట్ ఈస్ సెట్ టు బి రిటన్ ఇన్ రోస్టర్ ఫామ్. నెక్స్ట్, బిలాంగింగ్నెస్ ఆఫ్ అన్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఒక ఎలిమెంట్ అనేది ఒక సెట్కి బిలాంగ్ అవుద్దా లేదా, అంటే ఆ సెట్లో ఉంటుందా లేదా అనేది మనం ఏ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం? వి యూస్ దిస్ సింబల్, బిలాంగ్. అండ్ అదే ఎలిమెంట్ ఒక సెట్కి బిలాంగ్ అవ్వకపోతే వి రిప్రజెంట్ దిస్ విత్ బిలాంగ్ అండ్ ఏ క్రాస్ మార్క్ ఆన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపులే క్వాడ్రిలేటర్ సెట్లో. అక్కడ ఏంటి? 2 equal sides కదా. సో రాంబస్ బిలాంగ్స్ టు దట్ సెట్ Q. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే Q అనేది క్వాడ్రిలేటర్స్ విత్ 2 equal sides అని రిప్రజెంట్ చేయకుండా సింప్లీ ఒక క్యాపిటల్ లెటర్తోనే రిప్రజెంట్ చేశారు. ఇది రోస్టర్ ఫామ్, అది ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు బిలాంగింగ్నెస్. సో రాంబస్ బిలాంగ్స్ టు సెట్ Q, రెడ్ యాజ్ రాంబస్ బిలాంగ్స్ టు సెట్ Q. అదే ట్రెపీజియం తీసుకుంటే ట్రెపీజియం డజంట్ హ్యావ్ 2 equal sides కదా. సో ట్రెపీజియం డజంట్ బిలాంగ్ టు Q, రెడ్ యాజ్ ట్రెపీజియం డస్ నాట్ బిలాంగ్ టు సెట్ Q. సెట్ బిల్డర్ ఫామ్. ఇందులో ఏంటంటే ఎలిమెంట్స్ని కామన్ ప్రాపర్టీతోని రిప్రజెంట్ చేస్తాం. రోస్టర్ ఫామ్లో ఏంటి? జస్ట్ ఎలిమెంట్స్ లిస్ట్ రాస్తాము, బట్ వేరేజ్ ఇక్కడ జస్ట్ కామన్ ప్రాపర్టీతో రిప్రజెంట్ చేస్తాం సెట్లో. డిఫైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్ విత్ ఏ కామన్ ప్రాపర్టీ. ఒక ఎగ్జాంపుల్తో చూద్దాము. ఏ సెట్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. A ఈజ్ ఏ సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 less than 20. ఇప్పుడు మనం ఇది రోస్టర్ ఫామ్లో ఎలా రాసుకోవచ్చు? రోస్టర్ ఫామ్ ఆఫ్ సెట్ ఏ 3, 6, 9, 12, 15 and 18.
సో ఇది రోస్టర్ ఫామ్, మల్టిపుల్స్ ఆఫ్ 3 లెస్ దాన్ 20. ఇప్పుడు ఇదే మనము సెట్ బిల్డర్ ఫామ్లో రాసుకోవాలంటే ఇప్పుడు వీటి కామన్ ప్రాపర్టీ ఏంటి, మల్టిపుల్ ఆఫ్ 3 కదా. సో విల్ రైట్ ఇట్ యాజ్ ఎక్స్ సచ్ దాట్, అంటే ఎక్స్ ఈజ్ అన్ ఎలిమెంట్ సచ్ దాట్ ఎక్స్ ఈజ్ ఏ multiple of 3 and only multiple of 3 ena, and it is less than 20. So comma x is less than 20. So this is read as x a is the set of elements x such that is symbol such that x is multiple of 3 and x is less than 20. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. a is equals to 2, రమేష్, జాన్యురీ. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, రోస్టర్ ఫామ్లో ఉంది. దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రిప్రజెంట్ చేయగలమా, చేయలేము. ఎందుకు, కామన్ ప్రాపర్టీ ఏం లేదు కాబట్టి. సో దేర్ ఆర్ 3 ఆబ్జెక్ట్స్ ఫార్మింగ్ సెట్, but they do not share any common property, so we cannot express it in set builder form. I hope this is clear to you. So mathematics లో కూడా మనం డిఫరెంట్ గ్రూప్స్ యూజ్ చేస్తాము. అవి n కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ 1 2 3 అండ్ సో ఆన్. సో n ఈజ్ ఈక్వల్స్ టు, ఇది మనం రోస్టర్ ఫామ్లో రాసుకుంటే 1 2 3 4 అండ్ సో ఆన్. Next, W is the collection of whole numbers. W is equals to 0, 1, 2, 3, 4 and so on. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి, ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ 0. సో 0 is a whole number, whereas 0 is not a natural number. Next, I or Z, collection of integers. I or Z, collection of integers ని I లేదా Z రెండితోని రిప్రజెంట్ చేయొచ్చు. ఎలిమెంట్స్ ఏంటి, 0 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 3 అండ్ సో ఆన్. నెక్స్ట్, క్యూ ఏంటి, కలెక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఏంటి, విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p by q, where p and q are integers and q is not equals to 0. అంటే q 0 అయితే ఏమవుద్ది, ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్, ఇన్ఫైనైట్ వాల్యూ ఉంటుంది. So I'll just write some example here. Minus 1 by 2, minus 1, 0, plus 1, plus 1 by 2, ila. Next, R is the collection of real numbers, that is the numbers have decimal expression. Ante R is equals to, I'll just write an example. Minus 2, minus 1.816, 0, 1, root 2, pi. It can be any having some decimal expression. Two important notes చూద్దాం ఇక్కడ. First one, in roster form the order in which elements are listed is immaterial. అంటే రోస్టర్ ఫామ్లో మనం ఎలిమెంట్స్ని ఏ ఆర్డర్లో రాస్తాం అనేది అవసరం లేదు, ఇట్ డజంట్ మ్యాటర్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. ఏ అనేది ఒక సెట్ విత్ దీస్ ఎలిమెంట్స్, ఇందాక తీసుకున్న సెట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 3 6 9 12 15 అండ్ 18. ఇది ఇలా అయినా రాయొచ్చు, లేదా 18 9 6 3 12 అండ్ 15. సో ఈ రెండు సెట్స్ కూడా సేమే, జస్ట్ ఆర్డర్ మారిందంట అంతే. And next note, while writing the elements of a set in roster form, an element is not repeated. An element is not repeated. Roster form లో రాసేటప్పుడు ఎలిమెంట్ని, ఒక పర్టికులర్ ఎలిమెంట్ అది ఏదైనా అవ్వచ్చు, ఒక పర్టికులర్ ఎలిమెంట్ని రిపీట్ చేయనక్కర్లేదు. ఇట్ ఈస్ నాట్ రిపీటెడ్. అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ద లెటర్స్ ఆఫ్ సెట్ ఇన్ ది వర్డ్ స్కూల్ ఈస్, స్కూల్ వర్డ్లో ఏ లెటర్స్ ఉన్నాయి, ఎస్ సి, దీన్ని రోస్టర్ ఫామ్లో రాసుకుంటే SCHOL, ఇది రోస్టర్ ఫామ్. అంతేకాని SCHOL
OL ఇది కాదు, ఇక్కడ ఒక ఎలిమెంట్ రిపీట్ చేసాం, అలా రిపీట్ చేయకూడదు, ఇట్ ఓన్లీ వన్ టైం రాయాలి. Therefore, set contains distinct elements అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. రోస్టర్ ఫామ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, అది సెట్ బిల్డర్ ఫామ్లోకి రాయడానికి ట్రై చేద్దాము సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ మోర్ క్లియర్లీ. ఫస్ట్ వన్, V ఈజ్ ఈక్వల్స్ టు సెట్ AEIOU. సో ఇక్కడ మనం దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాసుకోవాలంటే AEIOU ఏంటి? ఓవెల్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటే కదా. సో V is equals to X, element X is such that X is a vowel in the English alphabet. Next, A is equals to -2, -1, 0, 1 and 2. ఇవేంటి? ఇంటీజర్స్. ప్రీవియస్గా చూపించాను కదా, ఇంటీజర్స్ని మనం ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం? I or Z. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు? A is equals to element X. X is such that ఇప్పుడు ఏంటి ఇక్కడ X వాల్యూస్ less than or equals to -2, -2 greater than or equals to -2 and less than or equals to 2. So -2 is less than or equals to X and X is less than or equals to 2 and X belongs to integer set Z. I hope this is clear to you. Next example చూద్దాము. B is equals to 1, 1/2, 1/3, 1/4 and 1/5. ఇప్పుడు ఇక్కడ దీనికి కామన్ ప్రాపర్టీ ఏముంది? ఇక్కడ ఇవన్నీ న్యూమరేటర్లో అన్ని 1 ఉంది అండ్ డినామినేటర్లో న్యాచురల్ నెంబర్స్ ఇచ్చారు 2, 3, 4 and 5. ఇక్కడ 1 అంటే దీన్ని 1/1 అని అనుకోవచ్చు కదా. సో B is equals to X, element X is such that X is equals to 1/n where n belongs to natural numbers. And natural numbers అని ఒక్కటి రాస్తే చాలా కాదు, ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ విల్ బి టు ది ఇన్ఫినిటీ, అంటే నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. బట్ ఇక్కడ దిస్ n ఈజ్ లెస్ దాన్ 5, అది కూడా మెన్షన్ చేయాలి. n ఈజ్ లెస్ దాన్ 5. నెక్స్ట్, ఇది మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయండి. C ఈజ్ ఈక్వల్స్ టు 2, 5, 10 and 17. ఇప్పుడు ఇక్కడ కామన్ ప్రాపర్టీ ఏదైనా ఉందా? అబ్జర్వ్ చేయండి, తెలుస్తుంది. ఫస్ట్ 2 తీసుకుందాము. 2 ఏంటి? 1 square ప్లస్ 1, 5. 2 square 4 ప్లస్ 1, 10. 3 square ప్లస్ 1. నెక్స్ట్ 17, 4 square ప్లస్ 1. సో ఇప్పుడు మనం దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు? C is equals to element X is such that X is equals to n square plus 1, comma, n belongs to natural numbers and n is less than 4, less than or equals to 4. Sorry, ikkada kuda n is less than or equals to 5. That's it. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.